శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దినాలలో సందర్భంలో మనము ఉన్నాం కాబట్టి బైబిల్ గ్రంథము నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టత, ఆయన విశిష్టత, పరలోకము నుండే ప్రభువు యొక్క దూత ప్రత్యక్షమయ్యి, ఇదిగో ఇది ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం, రక్షకుడు పుట్టాడు, సమాధానకర్త పుట్టాడు, ఆయన దైవకుమారుడు, ఆయన మానవ కుమారుడుగా జన్మించబోతున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారైనటువంటి రాజు అనేటువంటి ఆ దూత చెప్పినటువంటి మాటల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశాము. ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయములో ఈ క్రీస్తు పుట్టుక సందర్భంలో జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు అవి అని ఆలోచించేటువంటి ముందు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని మనకెదురైతే నీవు ఎందుకు ఈ లోకానికి వచ్చావు? దేవుడవు, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారివి, ఆది అంతములు లేనివాడువు, అనంతుడవు, కాలాన్ని నిర్ణయించిన వాడవు, అలానే కాలములోనికి వచ్చిన వాడవు. ఎందుకు వచ్చావు ఈ లోకానికి? ఎందుకు మానవ జన్మతో రావలసి వచ్చింది? రక్తమాంసములు ధరించవలసి వచ్చింది? దైవమానవుడిగా ఈ లోకంలో జీవించవలసి వచ్చింది అని గాని ఒకవేళ ప్రశ్నిస్తే, ప్రభువు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను గొర్రెలకు జీవమిచ్చటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చాను అంటాడు. యోహాను సువార్త 10:10 ఏముంటుందంటే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగు వచ్చేతను. సమృద్ధి జీవము. వాస్తవంగా మరణానికి అర్హుడైనటువంటి మానవునికి సమృద్ధి అయినటువంటి జీవము, ఈ లోకంలో సమృద్ధి అయినటువంటి జీవము ఒకవేళ ఈ లోకానికి విడిస్తే పరలోకాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకము చేస్తాడు. మరి ఇంకెందుకు వచ్చావు అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చను. ఎవరు నశించారు? ఎవరైతే పాపము చేత, అపరాధముల చేత చచ్చినటువంటి, నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారో వారిని రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. వెదకి రక్షించటం, మనం వెతకటం కాదు. సాధారణంగా మానవుడు దేవుణ్ణి వెతకటం అనేది, దేవుని కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నము, దాన్ని మతము అంటాం. ఒక నియమ నిబంధనలు, నిష్ఠాగరిష్టలు, దినాలు, మాసాలు, రకరకాల వాటిని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, ఆయనను సంతృప్తి పరచడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఏమంటాము అంటే మతము అంటాం. కానీ దేవుడే మానవుని వెతుకుతూ మానవునిగా ఈ లోకానికి జన్మించి నశించిపోతున్నటువంటి మానవుని రక్షించడానికి ఆయన రావటము అనేది, దాన్ని మార్గము, సంబంధము, ఒక సహవాసము అనే మాట మనము ఉపయోగిస్తాం. కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభువు చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎందుకు ఈ లోకానికి ఎందుకు వచ్చావు అంటే, మనకు మార్కు సువార్త 10:45 ఏముంటుంది అంటే, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి చెప్తున్నాడు.
పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన ఏదో పరిచారం చేయించుకోవడానికి, పెద్ద పెద్ద టైటిళ్ళు పెట్టుకోవడానికి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు గడించడానికి, ఆస్తిపాస్తులు సంపాదించడానికి, ఏదో మనుషుల చేత గొప్ప అనిపించుకోవడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. నేను పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు, వేరే వారికి సేవ చేయటానికి, అనేకులకు ప్రతిగా, సబ్స్టిట్యూట్ అంటాం, వేరే వారికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం అంటే విడిపించడానికి క్రయాన్ని చెల్లించాలి, డబ్బును చెల్లించాలి, వెల చెల్లించాలి. వేరే వారికి వానికి వెల చెల్లించడానికి విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దైవ మానవుడు, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు అంటే, నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అన్నాడు. ఎందుకు నీ ప్రాణము? అనేకులకు ప్రతిగా, వారిని విమోచించటానికి. వారు అమ్మబడ్డారు, వారు దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, రకరకాల వాటికి దాసులైపోయి ఉన్నారు. వారు సొంతంగా బయటికి రాలేకపోయినట్టున్నారు. నాశనకరమైన గుంట, దొంగ ఊబిలో ఉన్నట్టుగా పాపములో కూరుకుపోయి ఉన్నారు. పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని అనుభవించడానికి, నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం. సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వటానికి, అలానే రక్షించడానికి, తన ప్రాణాన్ని ఇవ్వటానికి విమోచన క్రయధనంగా ఈ లోకానికి వచ్చాడు. ఇదే మాటలు ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు ఏమంటాడు అంటే, పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపాన్ని శిక్షించడానికి కాదు, పాపాన్ని తీసివేయటానికి. అట్టనే కాదు, అపవాది ఉన్నాడు, అపవాది క్రియలను లయపరచటానికి, మానవుని మీద అపవాది యొక్క ఆధిపత్యం, అపవాది యొక్క శోధన ప్రభావం లేకుండా లయపరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు, అంటే లోకానికి వచ్చాడు అనే మాట జ్ఞాపం చేశాడు. పౌలు గారు ఏమన్నాడు అంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పౌలు గారు అన్నాడు, ప్రధాన పాపిని, అట్టి వాట నేను ప్రధానుడను, సంఘాన్ని హింసించాను, దూషకుడను, హింసకుడను, హానికరుడను, తెలియక చేశాను. కానీ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అనడానికి నేనే ఒక సాక్షిని అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, రక్తమాంసములు ధరించాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఒక సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు అనువాడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఒక తల్లి గర్భంలో తను తాను ఇముడ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. అది అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఏదో రాజ్యాన్ని ఇక్కడే స్థాపించడానికో ఇంకేదో స్వార్థం కొరకు ఈ లోకానికి రాలేదు, కానీ మానవుణ్ణి దేవుని రాజ్యం యొక్క వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైనటువంటి క్రీస్తు పుట్టుక. క్రీస్తు పుట్టుక యొక్క సారాంశం ఏంటంటే, ఆయన రక్షకుడుగా సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇవ్వడానికి, తన ప్రాణాన్ని ఇవ్వటానికి నా కొరకు వచ్చాడు అనేటువంటి అవగాహనతో, అర్థవంతంగా, అపార్థం చేసుకోనకుండా ఆయనను అంగీకరించటం, అది నిజమైనటువంటి క్రిస్మస్ అనే విషయం అర్థం చేసుకోవాలి.
ఈ క్రిస్మస్ సందర్భంలో మనం ఒక 4 విషయాలు చూస్తాము. లూకాసు వార్త 2వ అధ్యాయములో. అక్కడ వారు మరియా, యోసేపులు వారు జనసంఖ్య కొరకు బెత్లెహేముకు రావటము, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించటము, పరలోకము నుండి దూత గొర్రెల కాపర్లకు చెప్పి వారిని పంపించటము, వారు వచ్చి ఆయనను చూసి ఆనందించటము, సంతోషించటము, ఆశ్చర్యపడటము, ఆ సంగతులను అందరికీ చెప్పటము, ఇవన్నీ కూడా చక్కని చరిత్రాత్మక వాస్తవమైనటువంటి విషయాలు లూకాసు వార్త 2వ అధ్యాయం రాయబడ్డాయి. ఈ లూకా గారు కూడా ఒక డాక్టర్ గారు, ఆయన చరిత్రకారుడు, ఏదో ఊహించి రాసింది కాదు, అది తను రీసెర్చ్ అంటాం, పరిశీలించి పరిశోధించి తరచి చూసినటువంటి విషయాలు ఆయన స్పష్టంగా రాశాడు. అయితే ఈ సందర్భంలో, ఈ క్రీస్తు పుట్టుక సందర్భంలో మనకు అర్థమయ్యేటువంటి, మనము అనుభవించవలసినటువంటి ఒక 4 విషయాలు ఏమిటంటే, ఒకటి, ఇది సంకల్పము, దేవుని సంకల్పము. బైబిల్లో ఏమి ఉంటుందంటే, గల్తీ రాసిన పత్రిక 4:4, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టాడు అనేటువంటి మాట గల్తీ రాసిన. అప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి అనేటువంటి మాట. ఇది దేవుని సంకల్పము, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. దీన్ని దయాపూర్వక సంకల్పం, దేవుని యొక్క నిత్య సంకల్పం. ఇది దయా సంకల్పం. ఈ సంకల్పం ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమున ఒక మానవునిగా ఈ లోకంలో జన్మించాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ప్రకారం జరిగిన దాన్ని బట్టి, ఆ సంకల్పం నెరవేరటానికి దేవుడు ఆనాడు ఉన్నటువంటి చక్రవర్తులను, రాజులను వాడుకున్నాడు. ఒక సామాన్య వ్యక్తులను కూడా వాడుకున్నాడు. మరియా, యోసేపు లాంటి ఎక్కడో నజరేతులో ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తులను వాడుకున్నారు. అదే సమయంలో ఇవన్నీ కూడా తన వాగ్దాన ప్రకారం, ప్రవచన ప్రకారం, ముందుగా చెప్పినటువంటి సంకల్పం, ప్రణాళిక ప్రకారము దేవుడు ఒక జనాభా లెక్క అంటాం, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలి అనేటువంటి ఆలోచన, ఆ కార్యము ద్వారా వీరు బెత్లెహేముకు రావటం, దావీదు పట్టణంగా అది ఉంది కాబట్టి, ముందుగా ఆ పట్టణంలో పుడతాడు అని వాగ్దానం చేయబడింది కాబట్టి, ఆ సంకల్పాన్ని దేవుడు ఏ విధంగా నెరవేరుస్తున్నాడు, ఇది దేవుని సంకల్పము. దాన్ని బట్టి మనము సంతోషించాలి, అది మనము అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ఒకటి, సంకల్పము అనే మాట గుర్తుపెట్టుకోండి. కాలం, సంకల్పము, ప్రణాళిక అంటున్నప్పుడు దానికి కాలము, ఏ కాలంలో ఏమి జరగాలో, ఎవరి ద్వారా జరగాలో, ఎవరిని ఉపయోగించుకోవాలో దేవుడు చక్కగా సమస్తాన్ని జరిగించి తన సంకల్పం ప్రకారము ఆయన నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. దాన్ని బట్టి మన ప్రభువుని ఆస్వాదించాలి. రెండవది, ఈ క్రీస్తు పుట్టుక సందర్భంలో సంతోషం మనం చూస్తాం. సంతోషం ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషము అన్నాడు. ఇది దుర్వార్త కాదు, ఇదేదో బాధ పెట్టేది కాదు. సంతోషము అనే మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వారు కూడా, ఈ గొర్రెల కాపర్లు కూడా, వారు కూడా సంతోషించినట్టుగా మనం చూస్తాం. అంతటా కాపర్లు వారు సంతోషంతో తిరిగి దేవుని మహిమపరుస్తూ సంతోషంతో తిరిగి వెళ్ళారు అనేటువంటి మాట కూడా మనకు ఉంటుంది. కాబట్టి రెండవది సంతోషం. జ్ఞానులు కూడా అత్యానందభరితులై అనేటువంటి మాట మనము చూస్తాము. కాబట్టి రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక అనేది, ఇది మనందరికి కూడా సంతోషము. మనం సంతోషించాలి, ఆనందించాలి.
అనే విషయాన్ని ప్రభు పేరట మనం చేస్తున్నాం. 1 సంకల్పము, 2 సంతోషము, 3వది ఏంటంటే ఇది స్తుతి. స్తుతించవలసిన సమయం, స్తోత్రం చెల్లించాలి, స్తుతించాలి, మహింపరచాలి, కొనియాడాలి, ఆయన్ని హెచ్చించాలి. దేవుడు ఏ విధంగా తన సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు, అందరికీ సంతోషాన్ని దయచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తగ్గింపుతో ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు అని దాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి. కాబట్టి పరలోకం 2వ అధ్యాయం 14వ వచనములో ఆయన దేవుని స్తోత్రము చేయుచుండెను, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పరలోకము నుండి పరలోక సైన్య సమూహము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈవెన్ గొర్రెల కాపర్లు కూడా ఆయనను దేవుని మహిమపరచుతూ స్తోత్రం చేశారు. దేవాలయంలో సిమియోను అనేటంటే ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించాడు. ఈవెన్ అన్నా అనేటువంటి స్త్రీ ఆయన్ని కొనియాడింది అనే మాట చూస్తాం. గొర్రెల కాపర్లు కూడా వారు అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి వారు పూజించారు అనే మాట ఉంటుంది. కాబట్టి ఇది స్తుతి, స్తోత్రము, దేవునికి మహిమ. 3 విషయాలు జ్ఞాపం చేశాను. 1, ఈ సందర్భంలో దేవుని సంకల్పం నెరవేరపడుతూ ఉంది, మనందరికి కూడా సంతోషము. 3వది ఇది స్తుతి, సంతోషము అనే మాట చూస్తాం. ఆనాడు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎవరైతే దేవుని ప్రణాళికను, సంకల్పాన్ని అర్థం చేసుకున్నారో, అందులో భాగమయ్యారో, ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా జకరియా కానీ, ఎలిజబెత్ కానీ, యోసేపు, మరియ కానీ, సిమియోను కానీ, అన్నా కానీ, పరలోక సైన్య సమూహం కానీ, గొర్రెల కాపర్లు కానీ, జ్ఞానులు కానీ, వీరందరూ కూడా ప్రభువుని స్తుతించారు. కాబట్టి స్తుతించేటువంటి సమయం అని ప్రభు పేరట మనవి చేస్తున్నా. నా జీవితంలో ఈ యొక్క ప్రభువు లేకపోతే, ఆయన మానవునిగా లేకపోతే మన పాపం అట్లే ఉండేది. మనము నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ దేవునికి స్తోత్రం, మనం ప్రభువుని స్తుతించ బద్దులమై ఉన్నాం. 4వది ఏమిటంటే సమాధానం. ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేటువంటి పేరు ఏంటంటే సమాధానకర్త అనేటువంటి పేరు ఆయనకుంది. భూమి మీద ఆయనకి ఇష్టలకు సమాధానము అనే మాట ఉందండి. అంటే శాంతి, సమాధానం, ఇంకా గందరగోళం లేదు, ఇంకేమీ భేదాభిప్రాయాలు లేవు. ఒక సమాధానాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి ఈ సమాధానము ఎట్లా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో దేవుని నుండి సమాధానం. రోమీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని నుండి సమాధానం ఉంటుంది. 5:1 దేవునితో సమాధానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క సమాధానం. క్రీస్తు అనుగ్రహించే సమాధానమును మీ హృదయములో ఏలుచుండనీయుడి అంటాడు. సమాధానమునకు కర్త ఆయన. కాబట్టి ఆయన శాంతిని, సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సందర్భం అనేది ఇది సమాధానము అనే మాట. ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అనే మాట ఉంది. సిమియోను కూడా ప్రభువును స్తుతిస్తూ ఏమన్నాడంటే, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు అన్నాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు మెస్సయ్య కొరకు. పెద్ద ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ప్రభువును చూసినప్పుడు అది ఎంతో సంతోషించి సమాధానముతో పోనిచ్చుచున్నావు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి దేవుడు సమాధానాన్ని కర్త. 1 సంకల్పము, 2 సంతోషము, 3 దేవుని యొక్క స్తోత్రం, 4 దేవుడిచ్చేటువంటి సమాధానము అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యము విన్నటువంటి వారిలో ఆయా రీతులుగా ఈ క్రీస్తు పుట్టుక సందర్భాన్ని ఒకరు కేవలం పండుగ మాత్రమే చూస్తూ, కొంతమంది కేవలము వ్యాపార ధోరణిలోనే చూస్తూ, మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని పక్కన పెట్టి ఇంకా చేయవలసినవి అన్నీ కూడా, అవి ఇంటి పనా, వంటి పనా, లేకపోతే పంటి పనా,
ఏదైనప్పటికి కూడా ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో అతి ప్రాముఖ్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని అర్థం చేసుకుని నీ పట్ల, వ్యక్తిగతంగా నీ పట్ల ఇది దేవుని సంకల్పము. ఒకవేళ ప్రభువుని నమ్ముకోకపోతే నీవింకా ఆ సంకల్పంలో భాగము కాలేదు. దేవుని కృపను, దేవుని యొక్క ప్రేమను, ఆయన కనికరాన్ని నిర్ధకం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు, త్రోసివేస్తున్నావు. దానివల్ల నీకు నష్టం. అలవాటుగా ఆచారంగా ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ సంకల్పాన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన నీ కొరకే ఆ శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రతిగా ఆయన చేశాడు. కాబట్టి సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు. నాశనానికి పోకుండా రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట ప్రభువుని అంగీకరించండి. ప్రభువుని నమ్ముకున్నవారు ఆ ప్రణాళికలో, ఆ యొక్క సంకల్పంలో నీవు కూడా భాగమైన దాన్ని బట్టి బైబిల్ ఏముంది అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కృపామహిమ కీర్తున్నట్లు ఆయన దయా సంకల్పం చొప్పున దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనము సంతోషించాలి, స్తుతించాలి. అదే సమయంలో దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మనము అనుభవించాలి. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాల్లో అర్థవంతంగా దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకుంటూ, సంతోషిస్తూ, స్తుతిస్తూ, సమాధానంతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. మా ఫోన్ నంబర్ 9408508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.